హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ యోగ్యత పరీక్ష. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. రమాపతికి సువర్చల ఒక్కతే కూతురు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆమెను ఎంతో ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. ఇప్పుడు సువర్చలకు పెళ్ళిడు వచ్చింది. రమాపతి తగిన పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఒకనాటి సాయంకాలం ఆయనకు పొరుగు గ్రామంలో ఉన్న బాల్యమిత్రుడి నుంచి ఒకసారి వచ్చిపోవలసిందిగా కబురు వచ్చింది. రమాపతి బయలుదేరుతూ కూతురుకు తగు జాగ్రత్తలు చెప్పి, రేపు ఉదయాన్నే బయలుదేరి వస్తాను, రాత్రికి మరచిపోక తలుపులన్నీ లోపల గడియ వేసుకుని పడుకో అని హెచ్చరించాడు. నువ్వేమీ ఆదుర్ద పడక వెళ్ళిరా నాన్న, నేనేమంత చిన్నపిల్లను కాదులే అని సువర్చల తండ్రిని సాగనంపింది. అర్ధరాత్రి వేళ ఆమెకు చిన్నగా కునుకు పట్టింది. వీధి తలుపునెవరో గట్టిగా తట్టిన శబ్దం అయ్యింది. ఇంత రాత్రివేళ వచ్చింది ఎవరా అనుకుంటూ సువర్చల పక్కన ఉన్న కిటికీ తెరిచి బయటకు చూసింది. సన్నగా పడుతున్న వానలో తడుస్తూ ఒక ముసలివాడు తలుపు పక్కన నిలబడి ఉన్నాడు. సువర్చల తలుపు తెరవటం చూస్తూనే ముసలివాడు, ఈ రాత్రికి తలదాచుకునేందుకు చోటిచ్చి పుణ్యం కట్టుకో తల్లి, ఊరు కాని ఊరు, పైగా వాన, ఒంట్లో నలతగా ఉన్నది అన్నాడు. సువర్చలకు అతని మీద జాలి కలిగింది. వెంటనే తలుపు తెరిచి లోపలికి రా తాత అన్నది. ముసలివాడు లోపలికి వచ్చాడు. ఆమె ఒక పొడిబట్ట ఇచ్చి ఒళ్ళు తుడుచుకోమని చెప్పింది. అతడు ఒళ్ళు తుడుచుకుంటూ చుట్టూ కలియజూసి, ఇంత రాత్రి వేళ ఇంట్లో ఒక్కతివేనా అని అడిగాడు. ఆమె తన తండ్రి పొరుగురు వెళ్ళిన వైనం చెప్పింది. మొహమాట పడకు తాత, రాత్రి భోజనం చేశావా అని అడిగింది. అతడు తల వంచుకుని చేయలేదన్నట్టుగా ఆడించాడు. ఆమె అతడికి అప్పటికప్పుడు తాను తినగా మిగిలిన అన్నం కూరలు వడ్డించింది. ముసలివాడు కాసేపటిలో తృప్తిగా తిని లేచాడు. సువర్చల ముందు గదిలోకి వెళ్ళి అక్కడ చాప పరిచి పడక తయారు చేస్తూ ఉండగా హఠాత్తుగా ఆమె కేసి ఒక పదునైన కత్తిని చూపిస్తూ, మర్యాదగా ఇంట్లో ఉన్న నగలు డబ్బు మూటగట్టి ఇవ్వు, ఏదైనా తెగింపు చేయాలని చూసావో నీ ప్రాణానికే ముప్పు అన్నాడు కఠినంగా. ఊహించని ఈ పరిణామానికి సువర్చల నిర్ఘాతపోయి అంతలోనే తెప్పరిల్లి, ఆశ్రయం ఇచ్చిన వాళ్లకే ద్రోహం తలపెట్టావా అన్నది. ముసలివాడు పళ్ళు కొరుకుతూ, ఇదొక పెద్ద ఆశ్రయం ఇవ్వడమా, తలుపు తెరవకపోతే బద్దలు కొట్టి ఉండేవాణ్ణి, ఊసుపోని కబుర్లు చెప్పకుండా ముందు డబ్బు నగలు ఎక్కడున్నాయో చూసి మూట కట్టుకొనరా అన్నాడు. సువర్చల ఏ మాత్రం భయపడక, భోజనమైతే పెట్టాను కానీ డబ్బు కూడా మూట కట్టి ఇవ్వలేను అన్నది. అదుగో ఆ గదిలో ఉన్న పెట్టెలోవన్నీ మూట కట్టుకుని నీ దారిన నువ్వు వెళ్ళు అన్నది. ముసలివాడు వెంటనే ఆమె చూపిన గదిలోకి వెళ్ళాడు. సువర్చల మెరుపులాగా వాడి వెనకాలే వెళ్ళి తలుపు లాగి బయట గడియ పెట్టేసింది. ముసలివాడు 1-2 క్షణాలాగి గట్టిగా అరుస్తూ తలుపు మీద బాధసాగాడు. ఆ అర్ధరాత్రి వేళ ఈ ముసలి వెధవను పట్టుకునేందుకు ఇరుగు పొరుగులకు నిద్రాభంగం కలిగించటం ఎందుకు, తెల్లవారాకే ఆ పని చేయవచ్చులే అనుకుని సువర్చల తన గదిలోకి వెళ్ళి పడుకుంది. ఇక తెల్లవారుతుండగా ఎవరో తలుపులు కొట్టిన శబ్దమై సువర్చలకు మెలకువ వచ్చింది. తన తండ్రి తిరిగి వచ్చాడనుకుంటూ వెళ్ళి తలుపు తెరిచింది. గడప ముందు ఖరీదైన దుస్తులు ధరించి నాజూకుగా ఉన్న ఒక యువకుడొకడు నిలబడి ఉన్నాడు. సువర్చల అతడిని చూసి, ఎవరి కోసం వచ్చారు అని అడిగింది. యువకుడు చిరునవ్వు నవ్వుతూ, వానలో ఒక ముసలివాడు ఆశ్రయం కావాలంటూ మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించాడు. అవును వచ్చాడు, ఆశ్రయం ఇచ్చి ఇంత భోజనం పెట్టిన నాకే కత్తి చూపించి డబ్బు ఇవ్వమని బెదిరించాడు. వాణ్ణి ఈ పక్క గదిలో పెట్టి గడియ బిగించాను. సరే, ఇంతకు ఆ దొంగతో నీకేంటి పని అని అడిగింది సువర్చల.
యువకుడు పెద్దగా నవ్వి, వాడు దొంగ కాదు, మా ఇంట్లో పనివాడు అన్నాడు. మీ ఇంట్లో పనివాడు మా ఇంటికి దొంగతనానికి వస్తే వాడు దొంగ కాక మరేమవుతాడు అని ప్రశ్నించింది సువర్చల కోపంగా. సువర్చల కొంత కోపంగా ప్రశ్నించిన యువకుడు ఇంకా చిరునవ్వుతోనే, వాడు నిజంగా దొంగతనానికి రాలేదు, ఇదంతా ఒక చిన్న నాటకం అని ఆమెకు సంగతంతా చెప్పాడు. నా పేరు మోహనరంగ. వారం క్రితం నా స్నేహితుడి ఇంట జరిగిన ఒక వివాహ సమయంలో అక్కడికి వచ్చిన నిన్ను చూశాను. నీ అందం, మాట తీరు నన్ను ఆకర్షించాయి. అయితే లక్షాధికారులకు ఏకైక సంతానమైన నాతో వివాహమాడే యోగ్యత నీకున్నదా అన్న సందేహం కలిగింది. యోగ్యతా పరీక్ష కోసం మీ తండ్రి ఇంటలేని సమయం చూసి మా ఇంటి పనివాడితో ఈ నాటకం ఆడించాను అన్నాడు యువకుడు. అంతా విని ఆశ్చర్యపడుతున్న సువర్చలతో, యోగ్యతా పరీక్షలో నువ్వు 100కి 100 పాళ్ళు నెగ్గావు అన్నాడు ఎంతో సంతోషంగా. అదెలా అన్నది సువర్చల. యువకుడు రంగస్థల నటుడి ధోరణిలో, ముసలివాడిని ఆదరించటం ద్వారా నీ ఉదారత్వం, కత్తి చూపించినా భయపడకపోవటంలో నీ ధైర్యం, వాడిని బంధించటంలో నీ తెలివితేటలు చక్కగా నిరూపించబడ్డాయి. నా భార్యవు కాదగ్గ యోగ్యత నీకు ఉన్నది. నిన్ను పెళ్లాడటానికి నాకెలాంటి అభ్యంతరాలు లేవు అన్నాడు. పనివాడి చేత ఇంత నాటకం ఆడించిన మీరు స్వయంగానే నాటకాలాడి మరిన్ని లక్షలు గడించవచ్చు అంటూ సువర్చల పోయి ముసలివాడున్న గది తలుపు తెరిచింది. వాడు కళ్ళు నులుముకుంటూ బయటకు వచ్చి తన యజమానిని కాస్త వెనుగ్గా నిలబడ్డాడు. అప్పుడు సువర్చల యువకుడితో, మోహనరంగ గారు, నాకు యోగ్యతా పరీక్ష పెట్టటం, ఫలితం నిర్ణయించటం రెండూ బుద్ధిమాలిన పనులు. ఇలాంటి వెర్రి మొర్రి పరీక్ష పెట్టిన మిమ్మల్ని, రక్షక భటులను అప్పజెప్పకుండా వదిలిపెడుతున్నానన్న నా ఉదారత్వం, ఇంత లక్షాధికారిని తక్షణం వెళ్ళకపోతే మర్యాద దక్కదని చెప్పటం బట్టి నా ధైర్యం, మిమ్మల్ని ససేమీరా పెళ్లాడనని చెప్పటంలో నా తెలివితేటలు మీరే అంచనా వేసుకోండి. ఒకరికి పరీక్ష పెట్టడానికి కూడా యోగ్యత ఉండాలని తెలుసుకోండి. ఇక ఇక్కడి నుంచి కదలండి అన్నది కోపంగా వీధి ద్వారం కేసి చేయి చూపుతూ. ఆమె అలా అనగానే యజమాని, నౌకరు వెలవెలాబోతూ తలలు దించుకొని ద్వారానికి కొంత ఎడంగా నిలబడి ఉన్న సువర్చల తండ్రిని తప్పుకొని బయటకు వెళ్ళిపోయారు. అంతా విన్న ఆమె తండ్రి లోపలికి వస్తూ, తల్లి, అంతా తొందరపడ్డావెందుకు? అంత డబ్బున్నవాడు కోరి చేసుకుంటానంటే చివాట్లు పెట్టడమా అన్నాడు. అతడికి డబ్బున్న ధీమా కొద్దీ తన ఇష్టంతో తప్ప నా ఇష్టాలతో పని లేదనుకుంటున్నాడు. నచ్చాను కాబట్టి పరీక్ష పెట్టాడు. ఆ రకం మనుషులు డబ్బుతో దేన్నైనా కొనివేయగలమనుకుంటారు అన్నది సువర్చల. సువర్చల తండ్రి ఆలోచిస్తూ ఊరుకొని, నా బాల్య స్నేహితుడు రామభద్రయ్య, అతని కొడుకు ప్రభాకరం నీకు తెలుసు కదా అని అడిగాడు. తెలియకేం అన్నది సువర్చల. నేను వెళ్ళింది వాళ్ళ ఇంటికే. రామభద్రయ్య నిన్ను తన ఇంటి కోడలిగా చేసుకోవాలనుకుంటున్నాడు. ఇందుకు నీ అభిప్రాయం తెలుసుకోవాలన్నది అతడి కోరిక. ప్రభాకరం యోగ్యుడు, కష్టజీవి, ఉన్న 4 ఎకరాల్లో బంగారం పండిస్తున్నాడు. అతన్ని చేసుకోవటం నీకిష్టమేనా అని అడిగాడు రమాపతి. ఇష్టమే అన్నట్టు సువర్చల చిరునవ్వుతో తలాడించింది. తన చిన్ననాటి స్నేహితుడు వియంకుడు కాబోతున్నందుకు రమాపతి చాలా సంతోషించాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.